నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి చివరిదాకా చూడండి. సోదరిమణులు మీరు కూడా చూడండి. చివరిదాకా చూస్తే మీకు అర్థం అవుద్ది. ఎంత చదువుకొని, ఎంత సంస్కారం పెంచుకొని ఒక కొంతమంది యువతలు ఎటువంటి తప్పుడు పనులు చేశారో, అది కూడా మన దేశంలో కాదండి, అమెరికా వంటి దేశంలో. చివరిదాకా చూస్తే మీకు అర్థం అవుద్ది. అర్థమైందా? థ్యాంక్ యూ. అయితే అమెరికా వెళ్ళారండి ఒక 7 కుర్రవాళ్ళు. అత్యున్నత చదువులు చదివి, అత్యంత విలువైన చదువులు చదువుకొని ఎంతో ఉన్నతంగా బ్రతుకుతారని తల్లిదండ్రులు తిండి తినక అప్పులు సప్పులు చేసి ఎంతో కష్టపడి దేశం పరువు కాపాడతారని పంపిస్తే అక్కడికి వెళ్ళి ప్రయోజకులు అవుతారనుకుంటే భారతదేశపు పరువు తీసేవాళ్ళు అయ్యారండి. ఈ 7 కలిసి ఇంకొక అక్కడ లోకల్లో ఉన్న ఇంకొక 8 మందిని ఒక 5 8 మంది కలిసి స్నేహం చేసి వాళ్లతో అసభ్యమైన కార్యక్రమాలు చేశారు. ధనికులు, అమెరికా జరిగిన వాషింగ్టన్ ఏదో, అది అక్కడ వాషింగ్టన్ కాదు, అదేదో ఒక ఊరు, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఆ ఊళ్ళో వీళ్ళు ధనికులైన వాళ్ళని పేర్కొని వీళ్ళందరూ కలిసి అసహ్యంగా ఒళ్ళమ్ముకున్నారండి. అంతకంటే ఇంక పచ్చి బూతుల్లో పచ్చి భాషలో మనం మాట్లాడుకోలేం. మనమైన ఒక సంస్కారమైన మనుషులం కాబట్టి ఆ శరీరాన్ని అమ్ముకుండే వాళ్ళని, ఒక టీముని పట్టుకున్నారనుకోవాలా. మరి ఆ యొక్క టీంని, ధనికుల్ని పట్టుకొని, ధనికుల దగ్గరికి వెళ్ళి బాగా అందగత్తెలైన వాళ్ళని పట్టుకొని ఒక పెద్ద టీం కింద తయారయ్యి వీళ్ళు అక్కడ విద్యను నేర్చుకొని వివేకవంతులు అవుతారని, వినయశీలు అవుతారని, దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళి పెడతారని వీళ్ళని పంపిస్తే వీళ్ళు అక్కడ పోలాండ్ అనే ఒక పోలీసులు 18 గృహాలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారండి. అసలు ఎంత పవిత్రమైన విద్యను చదువుకొని వివేకవంతులు అవుతారనుకొని పంపిస్తే ఇలాంటి తెలివి తక్కువ పనులు చేశారా, తెలివిగల పనులు చేశారా? వీళ్ళు అక్కడ ఉన్న ఆ శరీరాన్ని అమ్ముకుండే వాళ్ళని పట్టించారా? వీళ్ళు మంచి పని చేశారా? దేశ పరువును కాపాడారా, లేదా దేశ పరువు తీశారా అనేది మీరే మీ విలువైన అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో షేర్ చేయండి, తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.